నా పరిశుద్ధ పర్వతమునకు వారిని తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలును నాకు అంగీకారములగును. యెషయా 56వ అధ్యాయం 7వ వచనం. ఒక వ్యక్తి తనకు అంగీకృతమైన వానిగా చేయవలనని దేవుడు తన మందిరమునకు వానిని తెచ్చుచున్నాడు. మనము ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయన మన వ్యక్తిత్వంను చూచుచున్నాడు. ఒకసారి ఓ హైకోర్టు జడ్జి గారు లాయర్ చెప్పేదాన్ని విననన్నారు. అది విన్న ఆ లాయరు అదిరిపోయాడు. అప్పుడు అతడు తన దుస్తులను చూచుకున్నాడు. లాయర్లు వేసుకోవలసి కాలర్ను తాను వేసుకోలేదని గ్రహించుకున్నాడు. కోర్టు అనేది ఆషామాషీ స్థలం కాదు. అక్కడ గౌరవప్రదంగా నడుచుకోవాలి. నీకిష్టమైన దుస్తులు వేసుకోవడానికి వీలు లేదు. అక్కడ అనుసరించవలసిన ప్రవర్తన నియమాలున్నాయి. దేవుని మందిరంలో కూడా ఇలాగే. దేవుని ఆశీర్వాదాన్ని పొందే రీతిగా నీ వస్త్రధారణ లేదు. నీ పెదవులొక ప్రార్థన చేస్తుంటే నీ కన్నులు వేరే విషయాన్ని మాట్లాడుచున్నాయి. నీవు చేసే ప్రార్థన నీ కన్నులలో కనబడటలేదు. దేవుడు దాన్ని చూపుచున్నారు. మన వ్యక్తిత్వంలో ఏకాగ్రత లేదు. దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మన ఉద్దేశ్యములను, జీవాత్మను, శరీరమును, పరమాత్మను పరిశీలించున్నారు. మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి అంటూ కొంతమంది పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వారే దోషులని తెలియచేసే ఆధారములున్న ఉత్తరం వారి జేబులోనే ఉన్నది. ఆ ఆధారాలు దొరికాయంటే అక్కడికక్కడే వారిని ఖైదీ చేస్తారు. మనము ద్విమనస్కులము. మనలో మోసకరమైన స్వభావం ఉన్నది. ప్రార్థనకు వెళ్ళినప్పుడు మన ఆత్మను, శరీరాన్ని, ఉద్దేశములను దేవుడు పరీక్షిస్తారు. శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనము విముక్తులం కావాలని దేవుడు కోరుచున్నారు. ప్రార్థనా మందిరంలో మనం సంపూర్ణంగా సంతృప్తి చెందుతాము. ఏలియా, యెషయా, దానియేలు, పౌలుల జీవితములలో వలె మన వ్యక్తిత్వంలోని లోపములు దిద్దబడి మనము